నమస్తే అండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది 2 స్టాక్స్ గురించి ఏవైతే బూమింగ్ సెక్టర్ నుంచి ఉన్నాయి. ఒకటి ఈఎంఎస్, ఇంకోటి మన డిఫెన్స్. సో ఈఎంఎస్ సెక్టర్ నుంచి వచ్చే స్టాక్ ఏంటంటే ఆవలాన్ టెక్నాలజీస్. సో ఆవలాన్ టెక్నాలజీస్ రీసెంట్గా ఒకవేళ మీరు ప్రైమ్ మినిస్టర్ది మీటింగ్స్ కానీ ఏమైనా చూసుంటే స్పీచ్ రాకెట్ గురించి చెప్పారు. రాకెట్ సో ప్రైవేట్ సెక్టర్ చేస్తారు రాకెట్ ఇండస్ట్రీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ అంటే అందులో ఈ ఆవలాన్ టెక్నాలజీస్ కూడా ఉంది ఏరోస్పేస్ లో. ఓకే, సో ఏరోస్పేస్ లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇంకోటి ఏరోస్పేస్ తో పాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. సో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ లో కూడా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీ ఎండి ఏం చెప్తున్నారంటే బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ తాలూకా డిమాండ్ యుఎస్ నుంచి పెరిగింది. సో యాక్చువల్లీ ఈ కంపెనీ ముందు యుఎస్ లో ఉండే, ఆ తర్వాత ఇండియాకి వచ్చింది. 1.5 year కొంచెం స్ట్రగుల్ అయింది ఆ ట్రాన్సిషన్ టైంలో. ఇప్పుడు మళ్ళీ ఏం చూస్తున్నారు, యుఎస్ లో నుంచి డిమాండ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఈ కంపెనీకి తారిఫ్ నుంచి సేవ్ అయ్యే బెనిఫిట్ ఏంటి ఉందంటే, ఈ కంపెనీది కొన్ని యూనిట్స్ యుఎస్ లోనూ ఉన్నాయి, ఇండియాలోనూ కూడా ఉన్నాయి. ఒకవేళ తారిఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలని క్లయింట్ కోరుకుంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒకవేళ లేదు పర్లేదు, తారిఫ్ అయినా పర్లేదు, తారిఫ్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందంటే ఇండియాలో అయినా మ్యానుఫ్యాక్చర్ ఒప్పుకుంటారు. సో ఒకవేళ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే వీళ్ళకి కాస్ట్ కన్వీనియన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మార్జిన్స్ కూడా సేవ్ చేస్తారు. ఎందుకంటే మన ఎంప్లాయీ కాస్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి లేబర్ కాస్ట్. యుఎస్ లో చేస్తే వీళ్ళ క్లయింట్స్ ఎక్కువ వస్తారు, కాకపోతే కాస్ట్ ఎక్కువ అయిపోద్ది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్ వల్ల. సో ఈ బెనిఫిట్స్ ఈ కంపెనీకి ఉంది. యుఎస్ లో ప్లాంట్ ఉండడం, సో తారిఫ్ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ కంపెనీకి. ఇంకోటి ఈ చార్ట్ తాలూకా ప్యాటర్న్ ని మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతూ ఇప్పుడు ఈ లెవెల్ ఇంకా కొంచెం కిందకు వస్తే మాత్రం మనకి ఇది ఒక పాజిటివ్ సైన్ ఎంటర్ అవ్వడానికి. ఆ లెవెల్కి వచ్చేసి కొంచెం మంచిగా బయింగ్ విత్ వాల్యూమ్ వస్తే మనకి ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది అనమాట. ఈ చార్ట్ లో మీరు ఒకవేళ గమనిస్తే ఎంత పర్సంటేజ్ ఫాలో అయిందంటే, దీని ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటికి 27% ఫాలో అయింది. ప్రీవియస్ గా ఇలాంటి ఫాలో ఒకసారి వచ్చింది, అప్పుడు ఎంత ఫాలో అయిందంటే 42% ఫాలో అయింది. అప్పుడు కూడా మంచి రిజల్టే వచ్చింది. ఇప్పుడు చెప్పాలంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. అయినా సరే ఫాలో అయింది, కానీ మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ స్టాక్ కి మాక్సిమం అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసరికి పారస్ డిఫెన్స్. సో ఈ స్టాక్ కూడా అంతే, మొమెంటం స్టార్ట్ అయింది. ఇక్కడ మొమెంటం స్టార్ట్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతుంది. కాకపోతే ఈ రెండు స్టాక్స్ ఏంటంటే హై రిస్క్, 30-40% చాలా ఈజీగా పడిపోతాయి ఇవి, చాలా ఈజీగా. సో మార్కెట్ సెంటిమెంట్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి రెండును. సో ఈ స్టాక్ ప్రీవియస్లీ 48% పడింది, సో 50% దాకా పడిపోయింది ఈ స్టాక్. ఇప్పుడు ఈ మధ్యన ఫ్రెష్ గా ఇప్పుడు ఈ స్టాక్ ఎంత వరకు పడింది అంటే మళ్ళీ 36% పడింది. అక్కడ నుంచి రికవర్ అయ్యి ఒక ఇప్పుడు 26% ఫాల్ చూపిస్తుంది ఓవరాల్ గా. సో ఈ రెండు స్టాక్స్ చాలా హై రిస్క్ స్టాక్స్, కాకపోతే ఇప్పుడు మొమెంటం లోనే, ఒకటి డిఫెన్స్, ఇంకోటి ఈఎంఎస్ సెక్టర్ నుంచి వచ్చేసరికి. సో ఇప్పుడు పారస్ డిఫెన్స్ ఒకవేళ మీరు చూసుకుంటే ఆప్టికల్ డివైజెస్ ని తయారు చేస్తుంది. ఇన్ఫ్రారెడ్ అండ్ ఆప్టికల్ డివైజెస్ ని తయారు చేస్తుంది ఫర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఇది కూడా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లో ఉంటది ఇది. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి, మ్యాక్సిమం అన్ని ఓన్లీ ఇండియన్ కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ కెమెరాస్. సో ఇది ఒక చాలా రేర్ కంపెనీ, మోనోపోలీ అనుకోవచ్చు, ఎందుకంటే ఈ సెక్టర్ లో ఎంటర్ అవ్వడం చాలా కష్టం. మ్యాక్సిమం ఈ ఎక్విప్మెంట్స్, ఈ పారస్ డిఫెన్స్ కి వన్ ఆఫ్ ద క్లయింట్, హెచ్ఏఎల్ కూడా వన్ ఆఫ్ ద క్లయింట్. సో ఇలాంటిది మీరు చూసి ఉంటారు, ఇది ఆటోమేటెడ్ డిఫెన్స్ మెకానిజం ఇది. ఇంకా పెరిస్కోప్. సో రీసెంట్ గా మీరు చూసుంటే ఈ కంపెనీకి రెండు పెరిస్కోపులు తయారు చేసే ఆర్డర్ కూడా వచ్చింది. సో ఒక్కొక్క పెరిస్కోప్ తయారు చేయడానికి కూడా చూడండి, పారస్ డెలివరింగ్ 1 పెరిస్కోప్ ఎవ్రీ 3 months. సో ఒక పెరిస్కోప్ చేయడం అంత కష్టం. సో ఇలాంటి స్లో ప్రాసెసింగ్ ఉన్నప్పుడు మాక్సిమం కంపెనీస్ ఎంటర్ అవ్వవు ఇలాంటి సెక్టర్ లో, అంటే ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో. అలాంటి దాంట్లో ఈ కంపెనీ ముందు నుంచి ఉంది, ప్రూవ్ చేసుకుంది. #1 లేజర్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం కంపెనీ. సో ఇప్పుడు ఫ్యూచర్ లో చాలా మటుకు ఆటోమేటెడ్ సేఫ్టీ అనేది ఉండాలి కాబట్టి, ఒకవేళ మీరు ఇజ్రాయెల్ ఇంకా హమాస్ వార్ ఉన్నప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. సో ఐరన్ డోమ్, అక్కడ ఐరన్ డోమ్ సేఫ్టీ ఉన్నట్టు ఇక్కడ కూడా ఆ సేఫ్టీకి ఇది ఎంతో కొంత దీని బెనిఫిట్స్ చూపిస్తుంది. ఇంకా యాంటీ డ్రోన్ సిస్టమ్ లో కూడా ఉంది. అయితే ఈ స్టాక్ పెర్ఫార్మెన్స్ చూస్తే మొమెంటం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది కూడా ఈ లెవెల్లో ఉంది. సో ఇది కూడా చెప్పాలంటే ఒక బయింగ్ రేంజ్ లోనే ఉంది,
కానీ అలాగని నేను చెప్పాను కదా అని బై చేసాను కాదు. ఇది మీ డెసిషన్.